అలాగే అలాగే నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూర్చొని వచ్చిన అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే మాట 3వ మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపం కొరకు శిలువలో మరణిస్తూ చివరిగా పలికిన 7 మాటల్లో 3వ మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నానండి. 3వ మాట ఏంటో మా అందరికీ ఎప్పటి నుంచో తెలుసండి. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెడుతున్న సమయంలో తన తల్లి బాధ్యత నెరవేర్చాడండి. యోహాను సువార్త 19:26. యేసు తల్లియు ఇది బాధ్యత గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువను వేలాడుతూ తన తల్లి కోసం బాధ్యత శిష్యుడికి అప్పగించారండి. అలాగే ఎపిసీలు రాసిన పత్రిక 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలతో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులు సన్మానించమనే యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులు సన్మానించమనే ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలోనే నెరవేర్చారు. మరి మనము తల్లిదండ్రులు సన్మానించిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, మరి అంతమంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారంటే తల్లిదండ్రులు సన్మానించేవారు ఈ రోజుల్లో లేరు. తల్లి మాట వినేవారు ఈ రోజుల్లో లేరు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ కూడా అంత బాధను వీస్తున్న అడ్డయాత్ర పడినా కానీ తల్లి బాధను అనుభవిస్తూ తన తల్లిని గురించి మర్చిపోలేదు. మరి మేము నా తల్లిదండ్రుల గురించి ఆలోచించగలిగే ఉన్నామా? తన తల్లి అన్న బాధ్యత కనబడి చేసుకుంటూ డెవల్ మీద వేలాడుతూ తన తల్లి మొక్కలు చూడగానే ఆమె మొక్కలు బాధ్యత కనబడి తన తల్లి అన్న ఆదరణ కనబడి మరి తల్లి అన్న ఎంతమంది ఆదరణ చూపిస్తారండి. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ప్రేమించేవారు లేరు. కానీ 9 నెలలు నేను మోసి ఖర్చు పెట్టిన తల్లిదండ్రులు ఎలా చూడాలండి? బాధ్యతగా చూడాలి. మరి బాధ్యత చూడాల్సిన బిడ్డలు ఎలా చూస్తారండి? కొడుకు బిడ్డలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే జలసాగా జీవిస్తూ కానీ పెంచి ప్రేమ ఆప్యాయతను చూపించిన కన్న తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే వారిగా ఈ రోజుల్లో ఉన్నారు. మరి మనలాంటి వారి కోసమే కదండి శిలువ మీద వేలాడుతూ ఆ విలువైన మాట పలికారు. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి. అన్నవారికి కూడా వారిని ప్రేమగా చూసుకోమని యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. మరి ఈ రోజుల్లో తల్లిని గౌరవించి తల్లిని మాట గైకొని తల్లి బోధను అంగీకరించే వారు ఎంతమంది ఉన్నారండి? తల్లి బోధనే కాదు తల్లి మాట వినేవారు కూడా ఈ రోజుల్లో లేరు. తల్లిదండ్రుల మాట చెప్తే వినే బిడ్డలుగా ఉన్నారా? మన ఈ రోజుల్లో చూడమంటే తల్లిదండ్రుల మాట వినేవారు బహు తక్కువ మంది. మరి తల్లి గురించి ఎన్నో పుస్తకాలు ఎన్నెన్నో గ్రంథాలు మాట్లాడుతున్నాయి. తల్లిదండ్రుల గురించి ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు మాట్లాడుతున్నాయి. తల్లిని ఏమని భావిస్తుందండి? తల్లిని మొదటిగా మాతృమూర్తిగా, తల్లిని సృష్టికర్తగా, తల్లి విశ్రాంత కార్యక్రమంగా, తల్లి దేశమాతగా, తల్లిని దేవతగా భావిస్తుంది. మరి మనం ఎలా చూద్దామని మన కన్న తల్లిదండ్రులు అలాగే చూద్దామా? ఎన్నో రకాలుగా పొగుడుతున్నారు, పూజిస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. మరి గొప్పగా చెప్పుకున్న తల్లిని ఎలా చూద్దామంటే మనం అనాథగా వదిలేస్తున్నాం. మరి మనం అనాథగా వదిలేస్తున్నాం, వారిని పట్టించుకోవడం లేదు. కానీ మరి నేనా చేస్తే వదిలేస్తారండి? వదలలేదు. ఈ లోకానికి రావడానికి ఏర్పాటు చేసిన మరియ తల్లిని ఆమె బాధ్యతను గుర్తించుకొని ఆమె తీసుకుని నమ్మకాలని యోహాను గారికి అప్పగించారు. మరి మన బాధ్యతగా చూస్తాం. మన కన్న తల్లిదండ్రులు చివరి క్షణంలో కూడా యేసుక్రీస్తు తల్లి కోసం ఆలోచించారు. మనం మరణిస్తున్నామని ఎరిగి మన ఏదైనా చేసుకున్నామని తెలిసి మా తల్లిదండ్రుల పట్ల ఆలోచన కలిగే ఉన్నామా? అలా లేవండి. తల్లిదండ్రులు మరి ఎపిసీలు రాసిన పత్రికలో చెప్తున్నారు
దీర్ఘాయుష్ను పొందుకుంటాం. మరి ఆ తల్లిదండ్రులు సన్మానించేవారు మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా, వారు దూషిస్తున్నావా? తల్లిదండ్రులు దూషిస్తే శాపాన్ని పొందుకుంటాం, తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయువు పొందుకుంటాం. మరి మనం అందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి. ఎప్పుడు వరకు అంటే మరణం వరకు. తల్లిదండ్రులు మరణించేవారు. మరి మీకు గర్భం దాల్చి 9 నెలలను మోసి కానీ పెంచింది లేకపోతే చంపి పెట్టుకున్నప్పుడు నీ బాధ్యత ఎవరిదండి? తల్లిదండ్రులకి. మరి వృద్ధాశ్రమంలో వచ్చిన తల్లి బాధ్యత ఎవరిది? మరి అలాగే చూస్తున్నారా? తల్లిదండ్రులు ప్రేమించేవారు ఉన్నారా? లేరండి. తల్లిదండ్రులు ప్రేమించేవారు బహు తక్కువ మంది రోజుల్లో ఉన్నారు. మరి ఈ రోజు నీ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటే వారి కడుపులు పుట్టి వారిని ప్రేమగా చూసుకుంటలేదే? మరి కడుపులు పిల్లలను ప్రేమగా చూసుకుంటారా? ఎప్పుడు చూసుకుంటారని చూసుకోరు. ఈ రోజు నీ తల్లిదండ్రుల చేత దీర్ఘాయువు పొందుకుంటే నీ బిడ్డ చేత పొందుకుంటాం. వారిని ఎక్కడ వదిలేసారో ఆలోచిస్తున్నా. అనాథ వృద్ధాశ్రమంలో రోడ్డుల మీద అనాథంగా వదిలేసిన ఆలోచనతో ఈ రోజు మనం ఉన్నాం. మరి మన అందరం మనం ఎదుటి ప్రభావం చెప్పి పట్టడానికి తల్లిదండ్రులు సంబంధించుకొని ఆజ్ఞ శుభ్రంగా నెరవేర్చారు. మరి మన ఇంట్లో నెరవేర్చకపోతాం. ఆయన రాత్రి ఒక ఆజ్ఞను నెరవేర్చాలి. మరి ఏమి వచ్చింది? మరి ఇప్పుడు నుంచి మనం తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటామండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి వారి తుది శ్వాస వదిలేవారు, వారు మరణించే వారిని కూడా వారిని ప్రేమగా చూసుకుందామని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక.